వాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ అండ్ గోల్ అండ్ మోటివేషన్ ఫర్ గాడ్ టు ఇంట్రడ్యూస్ ప్రేయర్ టు మ్యాన్? బైబుల్లో ప్రార్థన అని రికార్డ్ అయి ఉండే, ప్రార్థన అని లిఖింపబడి ఉండే మొదటి ప్రార్థన ఏదంటే, ఏబేలులో నుండి కారిన ఆ రక్తం దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నదంట? ఘోషిస్తుంది. తండ్రి, యువర్ బ్రదర్స్ బ్లడ్ ఈస్ క్రైయింగ్ అవుట్ లౌడ్. నీ తమ్ముని రక్తము ఘోషిస్తుంది అని వాక్యములో తండ్రి అయిన దేవుడే కయ్యోనుతో చెప్తున్నాడు. ఈ రక్తము దేవుని సన్నిధిలో ఘోషిస్తుందంటే ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ ఇన్ అవర్ లైఫ్. మన ప్రాణములో, మనలో ప్రవహించే ఈ ప్రాణములో, మనలో ఉండే ఈ దేహములో ఉండే ఈ ప్రాణములోనే ప్రార్థన అనేది ఉంది. హల్లెలూయా. ప్రేయర్ ఈజ్ ఇన్ అవర్ బ్రీత్, ప్రేయర్ ఈజ్ ఇన్ అవర్ లైఫ్, ద లివింగ్ లైఫ్. ఈ రక్త మాంసములో ప్రార్థన అనేది ఇమిడిపోయి ఉంది. యథార్థమైన ప్రార్థనలో ఏముంటుంది తెలిసిన? అందుకే యేసు ప్రభు ఏం నేర్పిస్తాడు? పరలోకమందున్న మా తండ్రి అంటే ప్రార్థనలో పరలోకము యొక్క కలయిక ఉండాలి. ప్రార్థన వలన పరలోకము మన కోసం ఏమవ్వాలి? ప్రతిస్పందించాలి. పరలోకము మన కోసము కదిలి రావాలి. హల్లెలూయా. అందుకే శిష్యులతో కూడా యేసు ప్రభు నేర్పిస్తున్నాడు, మీరు భూలోకమున దేన్నైతే బంధిస్తారో పరలోకమందు దానిని నేనేం చేస్తాను. మీరు పరలోకము ఏది జరగాలి అని మీరు ప్రకటిస్తారో భూలోకమందు నేను దాన్ని జరిగిస్తానని 2 మార్లు ప్రార్థనలోని ఒక అధికారాన్ని మనుషులకు దేవుడు అనుగ్రహించిండు. హల్లెలూయా. ప్రార్థనకు చాలా బలం ఎక్కువ, ప్రార్థనకు చాలా శక్తి ఎక్కువ, ప్రార్థనలో చాలా ప్రభావము దాగి ఉంది. ప్రార్థన అనేది పరలోకం యొక్క భాష. ప్రేయర్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ హెవెన్. ఆమేన్. ఈ పరలోక సంబంధమైన భాషని ఎందుకు అంటున్నానంటే, వాక్యములు మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వాక్యంలో, జెనెసిస్ చాప్టర్ 1 verse 26. Then God said, let us make man in our image, according to our likeness. Let them have dominion over the fish of sea, over the birds of the air, over the cattle, over all the earth, and over every creeping thing that creeps on the earth. 27. So God created man in his own image. In the image of God he created him, male and female he created them. So the thing which is written, ఇక్కడ రాయబడిన విషయము, దేవుడు మొదట చెప్తున్నాడు, ఇదిగో మనము మనిషిని మన స్వరూపమందు మన పోలిక చొప్పున, ఇన్ ఆర్ ఇమేజ్ అండ్ ఇన్ ఆర్ లైక్నెస్, మన స్వరూపము చొప్పున మన పోలిక చొప్పున మనిషిని ఏం చేద్దాం? మనము లెట్ us క్రియేట్. వాట్ డస్ క్రియేట్ మీన్? సృష్టించడం అంటే ఏమీ లేని స్థితి నుండి ఏదో ఒకటి కలుగు చేయడం. దేవుడు మనిషిని ఆయన స్వరూపం అందు ఏం చేసిండంట? సృష్టించిండు. నౌ రీడ్ చాప్టర్ 2 verse 7. And the Lord God found man of the dust of the ground, and breathed into his nostrils the breath of life, and man came a living being. ఇక్కడ చదివినట్లయితే 7వ వాక్యములో, 2వ అధ్యాయము 7వ వాక్యములో ఏం రాయబడింది తెలిసిన? కావున దేవుడు మనిషిని నిర్మించెను అంట. నేల మట్టితో మనిషిని ఏం చేసిండంట? నిర్మించెను. ఎట్లా దేవుడు ఒకే మనిషిని 2 సార్లు సృష్టిస్తున్నాడు? ఎట్లా దేవుడు ఒకే మనిషిని గురించి 2 సార్లు 2 విధాల అర్థాలను చెప్తున్నాడు? చూసినట్లయితే 1వ అధ్యాయము 27వ వాక్యములో దేవుడు మనిషిని సృష్టించిండు, దట్ ఈస్ క్రియేషన్. హల్లెలూయా. 2వ అధ్యాయము 7వ వాక్యంలో మనం చదివినట్లయితే దేవుడు మనిషిని నిర్మించెను, ఫార్మేషన్. చూడండి, 1వ అధ్యాయము 26వ వాక్యములో దేవుడు మనిషిని సృష్టిస్తున్నంటే గాడ్ ఈస్ క్రియేటింగ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్. మనిషి ఆత్మను సృష్టించిండు. గాడ్ క్రియేటెడ్ ద స్పిరిట్ బికాస్ ఇట్ ఈస్ రిటన్ గాడ్ ఈస్ స్పిరిట్. ఆమేన్. దట్స్ వేర్ హీస్ టెల్లింగ్ లెట్ us క్రియేట్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇన్ స్పిరిట్, నాట్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్. హల్లెలూయా.
రక్త మాంసములలో లేదు దేవుని యొక్క స్వరూపము. దేవుని స్వరూపం ఎక్కడుందంటే ఆయన ఆత్మలో ఆ స్వరూపం ఉంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలిసిన, యోహాను సువార్త 4వ అధ్యాయం సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఆయన అంటున్నాడు, దేవుడు ఆత్మై ఉన్నాడు గనుక మీరును ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. You see, God has given every kind of blessing. God has given every kind of authority to the spirit of man. ఇదే మనిషి యొక్క ఆత్మను చూసినట్లయితే ఈ ఆత్మకు ఆయన ఏమంటున్నాడు, నేల మీద ప్రాకే ప్రతి జంతువు మీదనో, సముద్రములో ఉండే ప్రతి జంతువు మీదనో, ఆకాశమున ఎగిరే ప్రతి పక్షి మీదనో అధికారమునిద్దాము. Let us give the dominion over the creation that we have created. So basically the spirit which is in us belongs to, hallelujah, it belongs to heaven. అది భూ సంబంధమైంది కాదు. భూ సంబంధమైంది ఏది? నేల నుండి తీసిన మట్టి. That's why he told prayer is the language of heaven. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలిసిన, మీకు సరిగ్గా ప్రార్థన చేయడం రాదు. యు డు నాట్ నో హౌ టు ప్రే. అందుకే ఈ ప్రార్థన చేసే ఈ సమయములో ఆత్మ తానే, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ హెల్పింగ్ అస్. ఆమేన్. ఏమంటున్నాడు? ఆత్మ తానే మన పక్షమై నిలబడి ఏం చేస్తాడంట, ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో మన పక్షమై యాచిస్తాడంట దేవుని దగ్గర. We are uttering out, we are groaning and uttering those words out because we do not understand what the Spirit is trying to tell. ఆత్మ ఏమని యాచించాలనుకుంటుంది, ఈ శరీరమునకు దైవ అవసరము ఏముందో ఈ శరీరానుసారమైన నీ జీవితానికి అర్థము కాదు. కాబట్టి ఆత్మ ఏం చేస్తున్నాడంట, తానే మన పక్షమై ఉండి హీస్ ఇంటర్సీడింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దట్స్ వై ఐఎమ్ టెలింగ్ prayer is the language of spirit. Prayer is something which is already installed in us through the spirit, because the language of heaven and the language of spirit is one. That's why when Jesus is teaching this prayer, దేవుడి ప్రార్థన నేర్పించేటప్పుడు అందుకే మొదట పరలోకమును గురించే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి. హల్లెలూయా. Prayer is strengthened by heaven. This flesh and blood cannot strengthen prayer. ఈ శరీరము ప్రార్థనను బలపరచలేదు. ఈ శరీరము ప్రార్థనకు శక్తిని అనుగ్రహించలేదు. ప్రార్థనకు శక్తి అనుగ్రహించేది ఒకటి ఉందంటే అది పరలోకమే. ఆత్మలో నుండి ప్రార్థించడం అవసరం. ఆత్మ లేకుండా మనం ప్రార్థన చేసిన ఎడల మనము మోగడు కంచి, యు జస్ట్ సౌండ్ లైక్ ఎ బెల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ గాడ్. Because God doesn't understand the language that you speak from your flesh and blood. God only understands the language of spirit, because He created us in the spirit. Though your necessity, though your requirements are of carnal, శరీరానుసారమైన అవసరతలే నీకుండయి, then too you have to pray in the spirit for those requirements. Jesus is teaching a very simple prayer. What is he saying? Give us our daily bread. Let there be no debits. Forgive our sins. Jesus is teaching us this very simple prayer. But you know, he is calling unto the heavens in this simple prayer. చిన్న అవసరతే ఆహారం కావాలి ప్రభువా, అప్పులు లేని జీవితాలు కావాలి, మా పాపములు క్షమింపబడాలి. హల్లెలూయా. ఈ చిన్న విషయం కోసం ఆయన ఏమంటున్నాడు, నీ రాజ్యం వచ్చును గాక. Let your prayer be a simple prayer. But it needs the invasion of heaven. The heaven has to intervene into your prayers. Make sure that you are praying in spirit. చూడండి, ఈ ఆత్మకు, మనలో ఉండే ఆత్మకు మన జీవితానికి ఏమి కావాలన్న విషయం తెలుసు. హల్లెలూయా. మన బ్రతుకులకు ఏమి అవసరం అనేది మన ఆత్మకు తెలుసు. హల్లెలూయా. ప్రతి మంచి ఈవు, మనకు కావలసిన ప్రతి మేలు మనకు అనుగ్రహింపబడుతుండేది ఎక్కడి నుంచి? పరలోకమందున్న తండ్రి యొద్ద నుండి మనకు అనుగ్రహింపబడుతుంది. ఈ పరలోకమందున్న తండ్రి దానిని అనుగ్రహించేది ఈ శరీరానికి కాదు, కానీ మనలో ఉండే ఆత్మకు దాన్ని అనుగ్రహిస్తాడు. ఎవరికి? ఎవరికి? మనలో నివసించే ఆత్మకు ప్రతి మంచి ఈవును దేవుడు అనుగ్రహించేది. ఈ ఆత్మకు ఆయన అనుగ్రహించాలి
అంటే ఈ ఆత్మ దానికోసం అడగాలి. ఈ ఆత్మకు తెలుసు ఈ శరీరానికి ఏం కావాలని. హల్లెలూయా. ఎందుకంటే ఇది పరలోకమందున్న తండ్రి యొక్క భాష ఎరుగును గనుక ఇది పరలోకము యొక్క పని ఏమని ఈ ఆత్మకు తెలుసు. ఈ ఆత్మకు ఏమి కావాలో పరలోకానికి తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ శరీరానికి ఏం కావాలో నీ ఆత్మకు తెలుసు, నీ ఆత్మకు ఏం కావాలో పరలోకమునకు తెలుసు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ప్రార్థనలో అడిగేటప్పుడు ఏమని అడగండి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఏం చేయమంటున్నాడు? నీ రాజ్యం రావాలి. ఏమవ్వాలి? ఏం రావాలి? నీ రాజ్యం రావాలి. ఈ అవసరత నా జీవితంలో తీరాలి అంటే, ఈ యొక్క సమృద్ధి నాకు కావాలి, నా ప్రార్థనలకు జవాబు నాకు కావాలంటే పరలోకమే రావాలి. అలా మనము అడిగే విషయాల్లో దేవుణ్ణి సామాన్యమైన విషయాలా? ఎంత లోతుంది కొన్ని విషయాలలో. ఎంత పెద్ద సమస్యలను తీసుకొని దేవుడి సన్నిధిలోనికి పోతుంటాం. ఎంత పెద్ద ఇబ్బందులతో దేవుని సన్నిధిలోనికి మనం పోతుంటాం. వీటన్నిటిలో మనం ఏం చేస్తుంటాం తెలిసిన? సాధారణంగా అడుగుతుండం దేవుణ్ణి. మీరు అడిగే ప్రార్థనలో పరలోకం కదలాలండి. మీకు ఏదైనా ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఆయన వాక్యంలో మలాకి గ్రంథంలో ఏమంటున్నాడు తెలిసిన? పరలోకము పట్టజాలనంత విస్తారమైన దీవెనలను ఆకాశ వాకిండ్లను తెరచి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను పంపిస్తాను. చూడండి, మనం అడిగే ప్రతి విషయానికి ఆకాశము తెరవబడాలి. ప్రార్థనలో ఆకాశము తెరవబడాలి. హల్లెలూయా. ప్రార్థనలో గనుక పరలోకము స్పందించలేదంటే పరలోకము స్పందించే విధానములో ప్రార్థించాలి. ఆ పరలోకము ఎప్పుడు స్పందిస్తుందంటే ఆ పరలోక సంబంధమైన భాషను నువ్వు మాట్లాడినప్పుడు. ఆమె పరలోక సంబంధమైన భాష మాట్లాడేది ఈ శరీరం కాదు. పరలోకానికి తెలుగు తెలీదు, పరలోకానికి కన్నడ తెలీదు, తమిళ్ తెలీదు, ఇంగ్లీష్ తెలీదు, ఈ భాషలన్నీ తెలీదు. పరలోకానికి దేవుడు ఉంచిన ఒకే ఒక భాష ప్రార్థన.